అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికెట్ హ్యాక్ ఇన్ తెలుగు. సో గైస్ ఫైనల్లీ ద వైట్ ఈస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే మన ఇండియాలో మోటోరోలా కంపెనీ అయితే మోటో జీ అనే ఒక 5G మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చరికి నియర్ 21,000 రూపీస్. బట్ దాట్స్ రియల్లీ ఎక్సలెంట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో ఇప్పుడు దాకా అయితే ఏ కంపెనీ కూడా ఇంత చీపెస్ట్ 5G ఫోన్ అయితే తీసుకురాలేదు అలాంగ్ విత్ ద పవర్ఫుల్ ప్రాసెసర్. సో గైస్ ఏదైనా సరే ఈ వీడియోలో ఒకసారి స్పెక్స్ గురించి చెక్ చేద్దాం. సో ఎనీహౌ లెట్స్ స్టార్ట్ ద షో. Hi everyone, please subscribe this Wiki Tech channel and tap on the bell icon to receive the further notifications. So well guys, I was back here. ముందుగా మనం డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే సైజ్ వచ్చరికి 6.67 ఇంచెస్ IPS LCD ప్యానల్ అయితే యూజ్ చేశారు. స్క్రీన్ రిఫ్రెష్ చేసేసరికి నార్మల్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 Hz ఇంట్లో ఇవ్వడం జరిగింది. బట్ గాయస్ గమనించాల్సింది ఏంటి అంటే స్క్రీన్ టైప్ వచ్చేసరికి HDR10 సపోర్టెడ్. సో డెఫినెట్లీ గాయస్ వాచింగ్ మూవీస్ అండ్ కలర్ ప్రొడక్షన్స్ అండ్ కాంట్రాక్ట్ రేషియో డిస్ప్లే వైజ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ చాలా మంది అయితే AMOLED స్క్రీన్ ఇస్తారు అనుకున్నారు. బట్ కంపెనీ అయితే మనకి IPS LCD ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ గాయస్ గమనించాల్సింది ఏంటంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫుల్ సైజ్ డిస్ప్లే కాదు, ఇది ఫుల్ వ్యూ కాదు. డిస్ప్లేలో మనకి టాప్లో చూసుకుంటే ఒక ఫ్రంట్ క్యామ్ కోసం అయితే పంచుకోల్ అయితే ఉంది. సో బట్ గాయస్ కొంతమంది అయితే ఒక పంచుకోల్ అనేది సైడ్ ఉండేటట్టు ఇష్టపడుతూ ఉంటారు. బట్ దీనికి అయితే సెంటర్లో ఇవ్వడం జరిగింది. సో వెల్ గాయస్ ఓవరాల్గా ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ మొబైల్ ఫోన్ ఒక బ్యాక్ సైడ్ ఫ్రేమ్స్ కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీయే యూజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ మనం రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పైప్ ప్రొటెక్షన్ ఇస్తారు. బట్ వీరైతే మనకి ప్లాస్టిక్ బాడీ ఇవ్వడం జరిగింది, పాలికార్బోనేట్ బాడీ. బట్ ఓవరాల్గా మొబైల్ ఫోన్ ఒక వెయిట్ చూసుకుంటే నియర్లీ 212 grams. సో గాయస్ వెయిట్ అనేది డెఫినెట్లీ కొంచెం హ్యాండ్స్ ఆన్ ఫీల్ అయితే ఎక్కువే ఉంటుంది. బికాజ్ మనం యూజ్ చేసే ప్రతి మొబైల్ ఫోన్ కూడా మ్యాక్సిమం చూసుకుంటే 180 నుంచి 195 ఆ ఒక సెగ్మెంట్లో ఉంటుంది. బట్ ఇది చూసుకుంటే మనకి నియర్లీ 212 దాకా అయితే వెయిట్ మేనేజ్మెంట్ అయితే వెళ్ళిపోయింది. బట్ ఎందుకో తెలియదు, మనం రీసెంట్గా లాంచ్ అయిన శాంసంగ్ వాళ్ళ మొబైల్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M51 ఆ మొబైల్ ఫోన్లో మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఆ మొబైల్ ఫోన్ వెయిట్ చూసుకుంటే నియర్లీ 219 grams, వాట్ ఎవర్ ఇట్ మేబీ 220 grams ఉంది. బట్ ఈ మొబైల్ ఫోన్లో మాత్రం వెయిట్ మేనేజ్మెంట్ కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సో వెల్ గైస్ నెక్స్ట్గా మనం ఆండ్రాయిడ్ అండ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10తో రాబోతుంది. ఆఫ్ కోర్స్ మోటరోలా డెఫినెట్లీ ఆండ్రాయిడ్ 11 ఆండ్రాయిడ్ 12 కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎనీహౌ గాయస్ ఇంకా ప్రాసెసర్ గురించి వచ్చేసరికి దీంట్లో వన్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 750G ప్రాసెసర్తో యూజ్ చేయడం జరిగింది. సో గాయస్ ఇది Qualcomm ఫ్యామిలీలో ఒక న్యూ ప్రాసెసర్. సో ఇప్పుడు దాకా ఇండియాలో ఇదే ఫస్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు Qualcomm Snapdragon 750తో తీసుకురావడం. సో అట్ ద సేమ్ టైం గాయస్ ఇది ఒక 5G మొబైల్ ఫోన్ ప్రాసెసర్, ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇదే మనకి మిడ్ రేంజ్ ఉంటుందో సో మిడ్ రేంజ్లో అప్పర్ మిడ్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ గాయస్ మనకి OnePlus Nord వాళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 765 ప్రాసెసర్. బట్ ఈ యొక్క మోటరోలా మొబైల్ ఫోన్లో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 750 ప్రాసెసర్. సో గైస్ డెఫినెట్లీ ఈ యొక్క 750కి 765కి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నియర్లీ 3 to 5% మనకి వేరియేషన్ ఉంటుంది. పెద్దగైతే వేరియేషన్ అయితే కనబడదు డెఫినెట్లీ. ఈ యొక్క ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి నియర్లీ 2.2 GHz. సో గైస్ డెఫినెట్లీ డే టు డే యూసేజ్ కానీ లేదా మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా డెఫినెట్లీ అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, స్మూత్ ఫ్రీగానే అయితే ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు. అట్ ద సేమ్ టైం గాయస్ ఈ మొబైల్ ఫోన్లో ఒక జీపీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వాళ్ళు Adreno 618 జీపీ అయితే వాడారు. సో డెఫినెట్లీ గాయస్ గేమింగ్ ఆడేటప్పుడు కూడా మనకి మ్యాక్సిమం ల్యాగ్ ఫ్రీ బఫరింగ్ లేకుండా అయితే గేమింగ్స్ అయితే స్మూత్గా అయితే హ్యాండిల్ చేయకూడదు అలాంగ్ విత్ ప్రాసెసర్ ప్లస్ GPU. సో వెల్ గైస్ నెక్స్ట్గా మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ చూసి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో ఓన్లీ సింగిల్ వేరియంట్ లాంచ్ చేయడం జరిగింది. 6GB ర్యామ్ ఇటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్. బట్ గాయస్ మనం మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ యొక్క మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మనం నియర్లీ 1 TB దాకా అయితే మెమరీ కార్డ్ అయితే యూజ్ చేస్తాం. సో వెల్ గైస్ నెక్స్ట్గా చూసుకుంటే మనకి కెమెరా డిపార్ట్మెంట్ ఈ 2020 ఇయర్ ఎండింగ్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ 2021. బట్ గాయస్ ఈ 2020లో కూడా కెమెరా అనేది మొబైల్ ఫోన్కి ఒక హార్ట్ లాగా అని చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ గాయస్ కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చరికి యాక్చువల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రైమరీ కెమెరా వచ్చరికి నియర్లీ 48 MP, అది వైడ్ యాంగిల్ అండ్ 8 MP ఫర్ ద అల్ట్రా వైడ్ అండ్ 2 MP ఫర్ ద మ్యాక్రో షాట్స్. సో గాయస్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ ఏదైతే 2 MP ఇచ్చారో సో డెఫినెట్లీ ప్రిటీ యూజ్లెస్ గాయస్. అది మార్కెటింగ్ హైప్ క్రియేట్ చేయడం ఇస్తూ ఉంటారు కంపెనీస్. బట్ మీరైతే మాత్రం ఆ 48 + 8 MP కన్సిడర్ చేసుకోండి, ఆ ఒక 2 MP అయితే
ఇగ్నోర్ చేసేయండి. సో అట్ ద సేమ్ టైం గాస్ ఇంకా ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మనకి నియర్లీ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ షూట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మన బ్యాక్ సైడ్ కెమెరా 4K ఫుటేజ్ 30 ఫ్రేమ్లో తీసుకోవచ్చు అండ్ ఫుల్ హెచ్డీ ఫుటేజ్ వచ్చేసరికి నియర్ 30 ఫ్రేమ్స్ అండ్ 60 ఫ్రేమ్స్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మాత్రం ఫుల్ హెచ్డీ వరకు రికార్డ్ చేసుకోగలం అప్ టు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అండ్ ఆల్సో గాయస్ ఇంకా కెమెరా ఒక ఫీచర్స్ గురించి చూసుకుంది. ఇంట్లో నైట్ ఫీచర్ ఉంది. మనకు నైట్ టైం ఫోటో చేసినప్పుడు రియర్ కెమెరాకి ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మనకి నైట్ ఫీచర్ అయితే అప్లికేబుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్లో మోషన్ తీసుకోవచ్చు, హైపర్ ఫ్లాష్ తీసుకోవచ్చు, ఎవ్రీథింగ్ పోర్ట్రైట్ బుకే మోడ్ ఎవ్రీథింగ్ ఫీచర్స్ అయితే కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో గాయస్ మనకి తెలిసిందే సాధారణంగా మోటరోలా కెమెరా ఆప్టిమైజేషన్ బాగానే ఉంటుంది. సో డెఫినెట్లీ పిక్స్ అనేది అవుట్పుట్ మాత్రం బెస్టే వస్తాయి. సో వెల్ గాయస్ ఇంకా కనెక్టివిటీ డిపార్ట్మెంట్ కు మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ మనకి సింగిల్ స్పీకర్ తో రావడం జరిగింది. అది కూడా మనకి బాటమ్ లో ఉంటుంది. 3.5mm జాక్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి OnePlus Nord కంపెనీ చూసుకుంటే 3.5mm జాక్ అయితే ఇవ్వట్లేదు. సో వీటి కోసం మళ్ళీ మనం ఎక్స్ట్రాగా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. బట్ వీరైతే 3.5mm జాక్ అయితే పోర్ట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం గాయస్ 2 మైక్రోఫోన్స్ కూడా ఇవ్వడం జరిగారు. సో దట్స్ ఆసమ్ గాయస్. యాక్చువల్లీ మనకి మోటరోలా కంపెనీ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఎవరు, బట్ పర్టికులర్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో అయితే వాళ్ళు 2 మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి ప్రైమరీ, రెండోది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. అట్ ద సేమ్ టైం గాయస్ ఈ మొబైల్ ఫోన్ మనకి డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ అంటే అట్ ఏ టైంలో మనం 2 4G సిమ్ కార్డ్స్ యూస్ చేసుకోవచ్చు. నానో ట్యాబ్ అలాంగ్ విత్ మైక్రో SD కార్డ్ స్లోట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా మైక్రో SD కార్డ్ స్లోట్ మనకి నియర్లీ 1 TB దాకా అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.1 ఎనేబుల్ చేశారు. అట్ ద సేమ్ టైం గాయస్ FM రేడియో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మన సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి యాక్లోమీటర్ సెన్సర్ ఉంది, గైరోస్కోప్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సర్, అంబియన్స్ సెన్సర్, ఈ కంపాస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో గాయస్ దీంట్లో ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా ఇచ్చారు. బట్ ఫింగర్ ప్రింట్ రీడర్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్. సో వెల్ గాయస్ ఇంకా ఫైనల్ గా చూసుకుంటే మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి నియర్లీ 5000 mAh బ్యాటరీ విత్ 20 watts అడాప్టర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో గాయస్ మనకి గూగుల్ అసిస్టెంట్ కి డెడికేటెడ్ కీ ఇచ్చారు. అండ్ సో వెల్ గాయస్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే రీసెంట్ గా OnePlus Nord రిలీజ్ అయిందో దీని ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 25,000 రూపీస్. బట్ ఈ మొబైల్ ఫోన్ నియర్లీ మనకి 21,000 రూపీస్కి అయితే ఇక్కడ సేల్లో తీసుకొచ్చారు. అండ్ సేల్ కూడా మనకి నెక్స్ట్ మంత్ December 7th నుంచి అయితే రన్ అవుతుంది. సో గాయస్ HDFC బ్యాంక్ యూజ్ చేసుకొని మనం ఆఫర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్, చెక్ చేసుకోండి. సో వెల్ ఇంకా ఫైనల్ గా చూసుకుంటే మనకి మోటరోలా ఒక ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ స్టాక్ రామ్ కి అయితే ఈక్వల్ గా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా మనకి తెలియని లేదు మోటరోలా ఒక గెస్టర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మోటరోలా ఫోన్ తీసుకొని ఇలా షేక్ చేస్తే ఫ్లాష్ ఆన్ అయిపోతుంది, ఇలా అంటే ఫ్లిప్ చేస్తే మనకి ఫ్లాష్ ఆన్ అవడం, కెమెరాస్ మోటరోలా యాక్షన్స్ ఉంటాయి కదా. సో అటువంటి యాక్షన్స్ అన్ని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో గాయస్ మా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ ద మనీ. అండ్ ఆల్సో ఫైనల్లీ గాయస్ ఈ మొబైల్ ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ IP52. సో దట్స్ ద ఆసమ్ గాయస్, రియల్లీ ఓకే అని చెప్పుకోవచ్చు. మొబైల్ ఫోన్ వర్షంలో తడిసినప్పుడు కూడా మ్యాక్సిమం అయితే ఏమీ కాదు. బట్ అలాగని చెప్పి మాత్రం వర్షంలో తడపవద్దు, ఎంత ఎలక్ట్రానిక్ ఐటమ్ కదా. సో వెల్ గాయస్ ఈ వీడియోలో ఎంతవరకే. సో గాయస్ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఐ వాస్ వెరీ హ్యాపీ టు అసిస్ట్. అంతా చిన్న రిక్వెస్ట్ గాయస్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కాల్ అవుతాం. సీ యూ వెరీ సూన్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైం. టేక్ కేర్.